ఎన్నికల ముందు బీసీ బిడ్డలకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాట పట్టింది. కులగణన ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ బిల్లును ఆమోదించి పంపిస్తే కేంద్రం వాటిని పెండింగ్ లో పెట్టింది. బీసీ బిల్లులను ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ విజ్ఞప్తి చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఢిల్లీ వేదిక బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ దళం ఇప్పుడు దేశ రాజధానికి పయనమైంది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ బీసీ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, వాకిటి శ్రీహరి గారు ఢిల్లీకి పయనమై వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు గౌరవ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారితో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగిన కులగణన, 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేతలకు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వివరించారు. బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపై చర్చించారు. ఈ నెల 25న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఏఐసీసీ, ఓబీసీసీల ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి చీఫ్ గెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు హాజరు కానున్నారు. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలంతా పాల్గొనున్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం అవసరమైతే పార్లమెంట్ ను స్తంభింపజేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు.